గురుగారు నమస్కారం. నమస్తే అమ్మ. గురుగారు సాధారణంగా మనిషి జీవించి ఉన్నంత వరకు పుణ్యకార్యాలు, పాపకార్యాలు ఏవో చేస్తూ ఉంటారు. కానీ మనిషి మరణించిన తర్వాత అసలు ఆయన ప్రయాణం కానీ అసలు దానికి సంబంధించినది అసలు ఏమన్నా మనకి శాస్త్రాల్లో ఉందా? ఒకవేళ ఉంటే దాన్ని వివరించవలసిందిగా కోరుతున్నాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధావివ సంప్రక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. పార్వతీ పరమేశ్వరులకు శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారికి నమస్కారం చేస్తూ, అమ్మా, ప్రతి మానవుడు మరణించిన తర్వాత ఆ మరణించినటువంటి జీవి ప్రయాణాన్ని గురించి, ఆ మరణించినటువంటి వ్యక్తి శరీరంలో ఉన్నప్పుడు, శారీరకంగా ఉన్నప్పుడు చేసినటువంటి పాపపుణ్యాల వల్ల యమలోకానికి వెళ్ళాలా, స్వర్గలోకానికి తీసుకెళ్ళాలా, అసలు ఏ విధమైనటువంటి ఆ జీవి ఎలా వెడతాడు అనేటువంటి శాస్త్రాల గురించి గరుడ పురాణము అనేటువంటి గ్రంథంలో మనకి వేద మహర్షుల చేత తెలియచేయటం జరిగింది. అయితే గురువుగారు గరుడ పురాణం అని చెప్తున్నారు. అయితే మనకి గరుడ పురాణం అనేది మనకి అష్టాదశ పురాణాల్లో ఒకటి. అయితే అసలు ఈ పురాణానికి సంబంధించి అన్ని పురాణాల వల్ల లాగానే దీన్ని కూడా చదవచ్చా? అసలు ఈ పుస్తకం ఇంట్లో ఉండొచ్చా? ఉంటే దానికి చదవాల్సిన అంటే ఏ టైంలో చదవాలి, ఎలా చదవాలని నియమాలు ఏమన్నా ఉన్నాయా? గరుడ పురాణము అనేటువంటిది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు గరుత్మంతుడికి చెప్పాడు. ఇవాల్టి రోజుల్లో మన పూర్వీకులు ఎందుకు చెప్పారో తెలియదు, కానీ కొన్ని ఈ పురాణాలన్నీ ఏదో ఒక సమయాల్లో వినాలి, ఒక సమయాల్లో వినకూడదు అని చెప్పి అన్నారే. కానీ ఒక ఉదాహరణకు మనం ఈ కలియుగంలో చూస్తున్నాం. ఎవరైనా చనిపోయిన శవం అక్కడ పడుకొని ఉన్నప్పుడు భగవద్గీత పెడతారు. అసలు ఈ భగవద్గీత ఎప్పుడు చెప్పారు శ్రీకృష్ణుడు అర్జునుడికి కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళినప్పుడు అర్జునుడు భయపడతాడు. నా పెత్తండ్రులను, నా పెంతల్లులను, తాత ముత్తాతలను వీళ్ళందరినీ కూడా నేను బాణాలు వేసి చంపవలనా అని చెప్పి బాధపడుతూ నేను యుద్ధం చేయలేను అని చెప్పి అర్జునుడు అంటున్నటువంటి సమయంలో ఆ శ్రీకృష్ణుడు యుద్ధం కాదిది, వారి యొక్క ప్రారంధ కర్మలను బట్టి మనం నడుచుకుంటూ వెడుతున్నాము, యుద్ధం చేయవచ్చు అని చెప్పి భగవద్గీత, అలాగే ఆ భగవద్గీతలో ఏది మంచి ఏది చెడు అనేది కూడా చెప్పుకొచ్చాడు. మరి అలాంటి భగవద్గీతని మనం మన ప్రారంధం కొద్దీ ఎవరైనా చనిపోయిన శవాలప్పుడు అది పెట్టడం ఆనవాయితీ చేశారు. అది ఎంత తప్పు ఒకటి. రెండోది, ఇప్పుడు మనిషి జీవించి ఉండంగా ఏదో కొన్ని దైనందిన కార్యక్రమాలలో కొంతమంది మూగ ప్రాణులను చంపి తింటూ ఉంటారు. మరి మీరు చెప్పినట్టుగా గరుడ పురాణము ఆ చనిపోయినప్పుడే చదవాలి, చనిపోయినప్పుడే వినాలి అన్నప్పుడు ఈ మానవుడు ఈ చంపిన మూగజీవులను వండుకుని కడుపులో వేసుకుని తింటున్నాడు. మరి ఆ మైలంతా కూడా ఈ కడుపులో ఉంది, వాడు ప్రతిరోజు మైలుతోనే ఉంటున్నాడు. మరి అలాంటి తినేటువంటి వ్యక్తి మరి వాడు ఎప్పుడు మైలుతో ఉన్నవాడికి ఏం చెప్పగలం? అలాగే ఈ ఒక మానవుడికి నేను ఈ పుణ్యం చేస్తే ఈ పుణ్యలోకాలకు వెళతాను, ఈ పాపాలు చేస్తే ఈ యొక్క జీవితాన్ని మనం అనుభవించాలి కదా అనేటి విషయాలు తెలిస్తే కనీసం వాడి యొక్క నడవడిక మారుతుంది. కాబట్టి గరుడ పురాణం అనేటువంటిది ప్రతిరోజు తెలుసుకోవచ్చు, ప్రతిరోజు చదవచ్చు. మన ఇంటిలో మన బట్టలు ఎలా ఉంటాయో ఈ యొక్క గరుడ పురాణం అనేటువంటి పుస్తకం కూడా మన ఇంట్లో ఉండవచ్చు, చదువుకోవచ్చు. చనిపోయిన 10 రోజుల్లో చదవాలి, ఆ 10 రోజుల్లో వినాలి అంటే సుమారు ఉదాహరణకి ఆ కొడుకో కోడళ్ళు లేకపోతే చుట్టాలందరూ అయ్యో ఆ వ్యక్తి చనిపోయాడే అని బాధపడుతూ ఉంటారు. ఆ సమయంలో మనం పురాణం వచ్చి చెప్తాము అని, పురాణం చదువుతాము అని అనుకున్నా కూడా వాడికి అసలు మనస్సు ఆ పురాణం మీద ఎక్కడుంటుంది? అయ్యో ఇంకా ఆలోచించాలంటే కలియుగంలో మా నాన్న ఏ అప్పులు చేశాడో, ఏ ఆస్తులు ఎక్కడ దాచాడో అనే ఆలోచనలే తప్ప ఈ పురాణంలో ఈ యొక్క పాపాలు పుణ్యాల గురించి చెప్తే అది వినేటువంటి ఎవరు వింటున్నారు, ఎవరు ఆచరించగలరు? కానీ దానికంటే కూడా ముందే మనం యొక్క ఈ పురాణం గురించి తెలుసుకుని ఉంటే ఆ పురాణం యొక్క మార్గాలలో చెప్పినటువంటి మార్గాలలో మనం నడుచుకుంటే మనం పాపలోకాలకు పెడతామా పుణ్యలోకాలకు పెడతామా అనేది మనకి ఇప్పుడే తెలిసిపోతూ ఉంటుంది తప్ప వినకూడదు, చదవకూడదు అనేది లేదు. ఎప్పుడు వినాలి, ఎప్పుడు చదువుకోవచ్చు. ఓకే. అయితే గురుగారు మీరు చెప్పారు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు గరుత్మంతుడికి చెప్పిన విషయమే గరుడ పురాణము అని చెప్పి. మరి ఆ గరుత్మంతుడి గురించి
ఆ శ్రీమన్నారాయణ వాహనం గురించి తెలియజేయగలరు? పూర్వము దక్ష ప్రజాపతి అనేటువంటి వ్యక్తికి అనేక మంది భార్యలు ఉన్నారు. అందులో ఆ భార్యల్లో కుదువ, ప్రణతి అని చెప్పి ఒక 2 భార్యలు అంటే చాలా ఇష్టం ఆయనకి. ఆ 2 భార్యలు ఆ దక్ష ప్రజాపతిని ఎంతో అనురాగంతో చక్కగా చేస్తూ ఉన్నటువంటి సమయాల్లో వారికి సంతానం లేకపోవటం వల్ల సంతానం కోసం అనేక యజ్ఞయాగాదులు ఇవన్నీ నేర్చుతూ ఉంటారు. అయితే ఒకానొక సమయంలో ఈ ఈ భార్యలిద్దరికీ కూడా ఒకళ్ళకంటే ఒకళ్ళకి పడదు. ఒకరిది మంచిది అంటే ఒకటి చెడుదు ఉంటుంది అదే విషయాన్ని. ఇలా జరుగుతున్నటువంటి సమయంలో ఒకానొక సమయంలో వీళ్ళందరూ కలిసి ఆ ఇంద్రుడి దగ్గరికి వెడతారు. ఇంద్రుడి దగ్గర ఐరావతం ఉంది కదా, ఆ ఐరావతం అనేటువంటిది తెల్లటి ఏనుగు. ఆ ఏనుగును చూసినటువంటి ఒక ఆమె అంటుంది, ఆ ఏనుగుకి నల్లటి తోక ఉంది, ఇది సత్యమా అసత్యమా అంటుంది. అదేంటి? ఇంకొక ఆమె అంటుంది, అదేంటి నేను చూశాను మొత్తం అంతా తెల్లగానే ఉంటుంది అంటుంది. ఇలా ఈ ఇద్దరు వాదులాడుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఒకానొక సమయంలో వీళ్ళిద్దరూ ఒక ప్రతిజ్ఞ చేస్తారు. సరే, నువ్వు నల్లగా ఉందంటున్నావు, నేను తెల్లగా ఉందంటున్నాను, రేపు మళ్ళా వెళ్ళి చూద్దాం. రేపు వెళ్ళి చూసినప్పుడు ఆ తోక నల్లగా ఉందనుకో నువ్వు నాకు దాసిగా ఉండాలి, తెల్లగా ఉందనుకో నేను దాసిగా ఉంటాను అని చెప్పి ఒకళ్ళకొకళ్ళు అనుకుని అప్పుడు ప్రణతి తన కుమారులతో, ఒరే నువ్వు నా కుమారుల్లో ఒకడు నల్లగా ఉంటాడు, నువ్వు వెళ్ళిపోయి ఆ తోకని పట్టుకుని వేలాడుతూ ఉండు, నేను పిన్నిని తీసుకొస్తాను, నువ్వు అప్పుడు నల్లగా ఉండేటప్పటికి అది నల్లగానే ఉంది అని చెప్పి నీ యొక్క పేరు నిలబడుతుంది అని చెప్పంటే ఆ పిల్లలు ఎవరు కూడా ఈ తప్పు చేయడానికి ఒప్పుకోరు. ఆ ఒప్పుకోకుండా ఇదే ఇలా అంటావేంటి అని చెప్పి బాధపడుతున్నటువంటి చివరికి తన తప్పిదాలు తెలుసుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ పిల్లల్లో ఒకడు గరుడుగా మారతాడు. గరుడుగా మారినటువంటి సమయంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు నాకు వాహనంగా ఉంటావు అని చెప్పి ఆయనకి అభయం ఇచ్చి ఆయన వాహనంగా చేసుకుని ప్రయాణం చేస్తూ ఉంటాడు. అందుకని గరుడు విష్ణుమూర్తికి వాహనం. ఎక్కడ ఏ విష్ణు ఆలయానికి వెళ్ళినా, రామాలయానికి వెళ్ళండి, కృష్ణుడి దగ్గరికి వెళ్ళండి, ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా విష్ణుమూర్తి అవతారాల్లో ఉన్నప్పుడు గరుత్మంతుడు అనేటువంటి వాడు కంపల్సరీ అక్కడ ఉంటాడు. మనం తిరుపతిలో కూడా చూసాం, ముందు గరుత్మంతుడిని చూసుకుంటేనే మనం పైకి వెడతాం. అలాగే ద్వారకా, తిరుమల, ఈ చిన్న వెంకటేశ్వర స్వామి ఆలయాలు, రామాలయాలు కట్టినా కూడా మనకి విష్ణుమూర్తికి ఎదురుగా గరుత్మంతుడిని పెట్టడం అనేది ఆనవాయితీ. ఆయన దగ్గరే ఉంటాడు. మరణాంతరం జరిగే మన ప్రయాణం గురించి, అంటే ఆ ప్రయాణంలో పాపకర్మలు చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది, పుణ్యకర్మలు చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది, అసలు అక్కడ అనుభవించే శిక్షల గురించి ఏమన్నా వివరంగా చెప్పగలరు? ఇది ఒక్క రోజులో మనము తెలుసుకునేటువంటి విషయం కాదు. ఓకే. అసలు గరుడ పురాణం అనేటువంటిది 18,000 శ్లోకాలతో రచించినటువంటిది. ఆ విష్ణుమూర్తి గరుడు అడుగుతాడు, ఈ విషయాలన్నీ చెప్తాను. ఎలాగంటే పూర్వము మన ఈ నైమిసారణ్యం అనేటువంటిది మనం వింటూ ఉంటాం కదా. ఈ అరణ్యంలో ఋషులందరూ ఉన్నారు, సూత మహామహుని, సోతకాములందరూ కూడా ఉన్నటువంటి సమయంలో ఒకానొక సమయంలో ఈ సోనికాదిములు అడుగుతారు సూత మహాముని, మహానుభావ, మానవులు మరణించిన తర్వాత ఆ జీవి అనేక రకాలుగా ప్రయాణం చేస్తుందని అంటున్నారు, వాటి గురించి వివరాలు చెప్పవలసింది అని చెప్పి సూత మహాముని అడిగినప్పుడు ఆ సూత మహాముని చెప్తున్నారు, మునులారా, పూర్వము సాక్షాత్తు గరుడు శ్రీమన్నారాయణుని అడిగట, యావని ఈ మానవులు జనిపించిన తర్వాత పుణ్యలోకాలు, పాపలోకాలు అంటున్నారు, అసలు ఈ లోకాలన్నీ ఎలా వచ్చాయి, ఈ వివరాలన్నీ చెప్పండి అని చెప్పి ఆ శ్రీమన్నారాయణ అడిగినప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు చెప్పడం మొదలుపెట్టాడు. మనకి పురాణాలన్నీ కూడా ఎవరో ఒకళ్ళు అడిగితే ఒకళ్ళు చెప్పినటువంటి పురాణాలే. ఆ విధంగా చెప్తున్నటువంటి సమయాలలో శ్రీమన్నారాయణుడు ఏ విధంగా మొదలెట్టాడంటే ఆయన 19,000 శ్లోకాలు చెప్పారట. ఆ 19,000 శ్లోకాలలో 3 భాగాలు చేశారు. ఆచార్యకాండ, ధర్మకాండము, పూర్వకాండం అని చెప్పి ఒక 3 భాగాలు చేశారు. ఈ 3 భాగాలలో కూడా ఇవాల్టి యొక్క కలియుగంలో ఏం చేశారంటే మొట్టమొదట ఒక 10,000 శ్లోకాలు వదిలేశారు, చివర ఒక 3,000 శ్లోకాలు వదిలేశారు, మధ్యలో ఉన్నటువంటి 6,000 శ్లోకాలలో కూడా ఎక్కువగా ఈ చనిపోయినప్పుడు చదువుతున్నాము అంటున్నారు చూసారా, ఆ సమయంలో ఒక 3,000 శ్లోకాలే చదువుతున్నారు, ఆ 3,000 శ్లోకాల గురించి వింటున్నారు, మిగిలిన వాటన్నిటిని కూడా వదిలేశారు. అసలు మనకి కావలసినటువంటిది అంతా కూడా మొత్తం అంతా చెప్పుకురావాలి. అసలు మానవుడి పుట్టుక దగ్గర నుంచి, మానవుడు పుట్టాడు, దీనికి 16 కర్మలు ఉన్నాయి.
మానవుడు పుట్టిన దగ్గర నుంచి షోడశ మహాకర్మలు అని చెప్పి 16 రకాల కర్మలు చేస్తున్నాం. తల్లి గర్భంలో ఈ దంపతులు ఇద్దరూ కలిసి తల్లి గర్భంలో పిండం ఏర్పడిన దగ్గర నుంచి ఆ మొట్టమొదట సీమంతం అని చేస్తారు. ఆవిడికి గర్భిణీతో ఉన్నటువంటి 7వ నెలలోనో 9వ నెలలోనో సీమంతం అయిన తర్వాత ప్రసవించిన తర్వాత 11వ రోజో వారి యొక్క సమయాన్ని 21వ రోజో బారసాల అనేటువంటిది ఒక కర్మ చేస్తారు. బారసాల అయిన తర్వాత 6వ నెలలో అన్నప్రాసన అంటారు. 3వ నెలలో చౌలము అని చెప్పి చెవులు కొడతారు. తర్వాత అన్నప్రాసన వేసేటప్పుడు దొంగ యజ్ఞోపవీతం అని వేస్తారు. ఇది 3వ కర్మ అన్నప్రాసన. అన్నప్రాసన అయిన తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత ఈ యొక్క అక్షరాభ్యాసం అంటారు. అక్షరాభ్యాసం అయిన తర్వాత ఉపనయనము. ఆ ఉపనయనం చేసి వాడిని 8వ ఏట చేసి వారిని చదువుకు పంపిస్తారు గురువు దగ్గరికి. ఆ విద్య అంతా నేర్చుకుని వచ్చిన తర్వాత సీమంతం వాడు విద్యావంతుడైన తర్వాత వివాహం చేయాలని చెప్పి స్నాతక మహోత్సవం చేస్తాం. స్నాతకం అయిన తర్వాత వివాహం చేస్తాం. వివాహం చేసిన తర్వాత వాళ్ళ మళ్ళా ఆ దంపతుల కలయిక గర్భాధానం అని చెప్పి ఇలా చేసుకుంటూ ఒక్కొక్క కర్మలు ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చిన తర్వాత చివరి కర్మ ఏంటి? మరణించటం ఆ జీవి. ఈ మరణించేటప్పుడు మరి ఈ 16 కర్మలలో వారు జీవించినంత కాలము కొంతమంది ఇవాళ రోజుల్లో తల్లిదండ్రులను దూషించేవాళ్ళు, కొంతమంది పిల్లలను కొట్టి రాక్షసత్వంగా ప్రవర్తించేవారు, కొంతమంది భార్యలను కొట్టి హింసించేవాళ్ళు, లేదా భార్యలు భర్తలను హింసించేవాళ్ళు. ఇలా మనం చూస్తున్న కళ్ళతో చాలా పాపాలు చేసుకుంటున్నారు. అంతవరకు కూడా అక్కర్లా. మీరే ఉన్నారు, ఇల్లు ఊడుస్తున్నారు. కింద ఇల్లు ఊడ్చేటప్పుడు అనేక రకాలైనటువంటి జీవులు మరణిస్తున్నాయి. మనకు తెలియదు ఆ విషయం. ఏ చీమలో లేకపోతే దోమలో ఏవో ఒకటి మరణిస్తున్నాయి. రెండోది, మీరు నడుస్తున్నాం, భూమి మీద నడుస్తున్నాం, మన కాలి కింద ఏం పడిందో మనకు తెలియదు. ఏదో ముళ్ళో రాయో గుచ్చుకుంటే అమ్మో గుచ్చుకుంది అనుకుంటున్నాం. కానీ దాని కింద ఏ చీమో లేకపోతే ఏ జీవో ఏదైనా పొరపాటున తొక్కి చంపేస్తున్నాం. అది మనం పాపం చేస్తున్నాంగా. అలాగే వంట వండేటప్పుడు అగ్ని వెలిగించేటప్పుడు, ఇవాళంటే మనకి గ్యాస్ పొయ్యిలు వచ్చే, పూర్వం రాళ్లతో కొట్టి ఆ పొగ తెచ్చేవారు. ఆ రాళ్లతో కొడుతున్నంతసేపు అనేక రకాల జీవులు చనిపోతూ ఉండేవి గాలిలో. అవి పాపాలే. వంట వండుకోవటము పాపమే. ఇలా మానవుడు అనేటువంటి వాడు చెయ్యని పాపం అంటూ లేదు. అనేక రకాలు తెలిసో తెలియకో చేస్తూనే ఉన్నాం. వాటి యొక్క కర్మలు అనుభవిస్తున్నాం. అలాగే ఇంకా చెప్పాలంటే మనకు అనారోగ్యాలు. మనకు అసలు అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయి? ఒకళ్ళకి కాళ్ళు పనిచేయవు, ఒకళ్ళకి కళ్ళు పనిచేయవు, ఒకళ్ళ చేతులు పనిచేయవు, లేకపోతే అనేక రకాలైనటువంటి ఈ రుగ్మతలతో పుట్టినప్పటి నుంచి వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? వాళ్ళు ఏదో ఒక టైములో చేసినటువంటి పాపాల వల్ల ఇవాళ మనకి ఆ రోగాలు అనేటువంటిది వస్తున్నాయి. చూడకూడదు చూస్తూ ఉంటాం. మనిషిగా ఉన్నప్పుడు కొన్ని రకాలైనటువంటివి అన్నీ చూస్తూ ఉంటాం. అవి చూడకూడదు కానీ తెలుసు, అయినా సరే మనం మానం చూస్తూ ఉంటాం. దాని ఫలితం ఏమవుతుంది? కళ్ళు దెబ్బతింటాం, కళ్ళలో బాధలు కలగడం, ఇలాంటి కళ్ళకి ఏదో తగడది తన్నుతూ వెళ్ళిపోతాం. తల్లిదండ్రులు తన్నటమో లేకపోతే ఎవరినైనా ఈ కాళ్ళు ఉండగా తన్నటమో చేస్తే కాళ్ళకి అనారోగ్యాలు కలుగుతాయి. అంటే కొన్ని పరిస్థితుల్లో మనం తినే ఆహారం, ఇవాళ రోజుల్లో కొంతమంది చెప్తున్నారు మనం తినే ఆహారం వల్ల కూడా ఈ రోగాలు వస్తున్నాయి అని చెప్పి అంటున్నా కూడా, ఈ తినే ఆహారం కన్నా కూడా ముందు ఆలోచించవలసింది, పుట్టినప్పటి నుంచి రోగాలు వస్తున్నాయంటే కారణం వారు అంతగత జన్మలలో చేసినటువంటి ప్రారంధాలను బట్టే మనకి జన్మలో రావడం అనేది జరుగుతోంది. వీటిని మనం ఏ విధంగా చేసుకుంటే పుణ్యలోకాలకు పెడతాము అనేది మనం గరుడ పురాణంలో జరుగుతోంది. మనం తర్వాత భాగాల నుంచి వివరంగా మీకు పూర్తిగా చెప్పడం జరుగుతుంది.